ఏపీలో చంద్రబాబు నాయుడు సర్కార్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 వారాలైనా గానీ ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి వైఫల్యాల గురించే మాట్లాడుతూ ఉంది. అంటే వ్యవస్థలు నాశనం అయిపోయినాయి, అవి సెట్ చేయడానికి టైం పడుతుంది అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళిచ్చిన హామీలను అమలు చేయడానికి జాప్యం కోసమే ఇలా చెప్తున్నారంటారా? అమలుకి జాప్యం ఎక్కడైందండి? మొదటి సంతకమే పెన్షన్ పెంచారు కదా. హ్మ్. ఇలా మనము మాట్లాడేటప్పుడు ఒక బేస్ ఉండాలి. జాప్యం చేసేందుకే ఇలా మాట్లాడుతున్నాడు. ఫస్ట్ సిగ్నేచరే కదా మెగా డిఎస్సి సంతకం చేసింది. మెగా డిఎస్సి చేశారు. ఆల్రెడీ పెన్షన్ 4,000కు పెంచారు. సో ఈ 2 మేజర్ హామీలు కదా అమలైనవి. ఇంకా 3 వారాల్లోనే మొత్తం అమలైతే తెలంగాణలో 6 నెలల తర్వాత కూడా ఇంకా రుణమాఫీ చర్చ జరగడం లేదా? ఇంకా చాలా పథకాలు అమలు ఇంకా కావాల్సి ఉన్నాయి కదా. అందువల్ల ఏ రాజకీయ పార్టీకైనా సమయం ఇవ్వాలి. ఇక ప్రత్యర్థులు చేసిన విధ్వంసము అని రాజకీయ పార్టీ ఎప్పుడైనా మాట్లాడుతుంది. ఎందుకంటే ఇన్ని కష్టాలు ఉన్న పరిస్థితుల్లో కూడా మేము డెవలప్ చేసామని చెప్పాలి కదా. అందువల్ల దట్ పొలిటికల్ నరేటివ్ విల్ ఆల్వేస్ బి దేర్, ఇప్పుడైనా ఎప్పుడైనా. అందువల్ల ఇప్పటికిప్పుడే హామీలు అమలు చేయకుండా ఉండేందుకు ఇలా మాట్లాడుతున్నారనేది కంక్లూషన్ కరెక్ట్ కాదు. సో హామీల అమలు చేయనప్పుడు సఫిషియెంట్ టైం ఇచ్చి మనం మాట్లాడాలి. సఫిషియెంట్ టైం ఇవ్వకుండా 3 వారాల్లోనే అని ఎందుకు కాలే అని అంటే ఎట్లా కరెక్ట్ అవుతుంది?